హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ర్యాపిడోలో ఆటోని, బైక్ని, క్యాబ్ని, కార్ని ఎలా బుక్ చేసుకోవాలి అనేది అయితే చూద్దాం. సో దానికి గాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ర్యాపిడోని అయితే ఓపెన్ చేయండి. ర్యాపిడోని ఓపెన్ చేశాక మనకు లొకేషన్ అయితే అడుగుతుందన్నమాట. మీరైతే లొకేషన్ అయితే ఇచ్చేసేయండి. సో లొకేషన్ ఇవ్వగానే అది లోడ్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది. మీరైతే వెయిట్ చేయాలన్నమాట. ఇది మేడ్ ఇన్ ఇండియా అనమాట. ఇది కంప్లీట్గా ఇండియన్ యాప్స్ అండ్ దీని ఫౌండర్ వచ్చేసరికి మన తెలుగు అబ్బాయిలే అనమాట, ఇద్దరు. సో వీళ్ళే దీని ఫౌండర్స్ అనమాట. ఇప్పుడు నా కరెంట్ లొకేషన్ అయితే వచ్చేసింది. నా కరెంట్ లొకేషన్లో క్యాబ్స్ అనేవి అవైలబుల్ లేదనమాట. ర్యాపిడో అనేది లేదు, నాది ఒక చిన్న విలేజ్. సో ఇప్పుడు మనం క్యాబ్స్ అనేది నేను బుక్ చేసి అయితే చూపిస్తాను నా వేరే లొకేషన్ ఇచ్చి. సో మీకు కూడా సేమ్ ప్రాసెస్ అయితే యూజ్ చేయండి. ఇక్కడ కరెంట్ లొకేషన్ అని ఉంది కదా, యువర్ కరెంట్ లొకేషన్, దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక ఇక్కడ కరెంట్ లొకేషన్లో మీరు ఎక్కడైతే ఎక్కుతారో బండి అదైతే ఇవ్వండి. అంటే మీరు ఎక్కడి నుంచి అయితే ఎక్కాలనుకుంటున్నారో అక్కడి నుంచి ఇవ్వండి. సో నేను చార్మినార్ దగ్గర నుంచి ఎక్కాలనుకుంటున్నాను కాబట్టి చార్మినార్ అని అయితే ఇచ్చాను అనమాట. ఇవ్వగానే అది నా పికప్ లొకేషన్ అనమాట. అండ్ ఇక్కడ ఎంటర్ డ్రాప్ లొకేషన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మీరు ఎక్కడ దిగాలనుకుంటున్నారు. చార్మినార్ దగ్గర ఎక్కుతున్నాను నేను, ఎక్కడో ఒక దగ్గర దిగాలి కదా. సో గోల్కొండ దగ్గర దిగాలనుకుంటున్నాను. ఇక్కడ చూడొచ్చు గోల్కొండ ఫోర్ట్, దాన్ని అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకోగానే నాకు చార్మినార్ నుంచి వెళ్ళి గోల్కొండకి వెళ్ళడానికి బైక్లో అయితే 103 రూపీస్ అవుతుంది, ఆటోలో అయితే 167 రూపీస్ అవుతుంది, ఆటో ప్లస్ అయితే 156 రూపీస్ అవుతుంది, కార్ అయితే 219 రూపీస్ అయితే అవుతుంది అనమాట. సో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి, ప్రాసెస్ అనేది సేమ్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి వెళ్ళి నేనైతే బైక్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు ఆటోనైనా సెలెక్ట్ చేసుకోండి, దేన్నైనా సెలెక్ట్ చేసుకోండి, సేమ్ ప్రాసెస్ అనేది మీకైతే ఉంటుందన్నమాట. అండ్ ఆ తర్వాతకి ఇక్కడ బుక్ బైక్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీరు ఆటోని సెలెక్ట్ చేసుకుంటే బుక్ ఆటో అని వస్తుంది. సో కార్ని సెలెక్ట్ చేసుకుంటే బుక్ కార్ అనే ఆప్షన్ వస్తుంది. దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే డబుల్ చెక్ పికప్ పాయింట్ అయితే మనకైతే ఇస్తుంది అనమాట. అంటే డబుల్ చెక్ చేసుకోవాలన్నమాట పికప్ పాయింట్ అనేది, మనం ఎక్కడ ఎక్కుతున్నాం అనేది. ఎందుకంటే ఎవరైతే మనం ఇప్పుడు నేను బైక్ని బుక్ చేసుకున్నా కాబట్టి బైక్ పర్సన్ అక్కడికి వస్తాడనమాట. మీరు అక్కడ లేకుండా అతని టైం వేస్ట్, మీ టైం వేస్ట్ కదా. సో డబుల్ చెక్ అయితే చేసుకోవాలి. సో నేను చార్మినార్ దగ్గర వెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి చార్మినార్ అయితే డబల్ చెక్ చేసుకొని చూసుకున్నాను ఇక్కడ. అండ్ ఆ తర్వాతకి కన్ఫర్మ్ పికప్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఇప్పుడు ర్యాపిడో వాళ్ళకైతే నోటిఫికేషన్ అయితే వెళ్తుందనమాట. ఇట్లా ఒక వ్యక్తి ఉన్నాడు, మీరు ఎక్కించుకుంటారా అని చుట్టుపక్కల వాళ్ళకి. సో ఇక్కడ మనకి 1 to 2 minutes టైం అయితే పడుతుంది. మీరు ఎట్టి పరిస్థితిలో బ్యాక్ అయితే క్లిక్ చేయకండి, కొంచెం టైం అయితే పడుతుంది. ఆ కొంచెం టైం వరకు అయితే మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. లైక్ అట్లీస్ట్ 1 minute అయినా పడుతుంది. సో కొన్నిసార్లు 2 to 3 minutes కూడా పట్టవచ్చు. కొద్దిసేపు వెయిట్ చేయండి. ఒకవేళ కాకుండా క్యాన్సిల్ చేయండి, కానీ కొద్దిసేపు అయితే వెయిట్ చేసి చూడండి. సో నాకైతే రైడ్ అయితే ఓకే అయిందనమాట. క్యాప్టెన్ అనేది వచ్చేసారు అని అయితే చెప్తుంది. సో ఇక్కడ చూడొచ్చు క్యాప్టెన్ పేరు వచ్చేసరికి మనకి ఇక్కడ ఉంటుందన్నమాట. పిన్ అనేది ఇక్కడ ఉంటుంది. అండ్ 3 minutesలో మన దగ్గరికి అయితే వస్తాడు. అతని వెహికల్ నెంబర్ కూడా ఉంటుంది. నేను బైక్ని బుక్ చేశాను కాబట్టి అతని వెహికల్ నెంబర్ ఉంది. అండ్ ఆ తర్వాతకి మీరు ఏమైనా మెసేజ్ చేయాలంటే ఇక్కడ నుంచి అయితే మెసేజ్ చేయొచ్చు. కొంతమందికి ఏంటంటే మెసేజ్ ఆప్షన్ వస్తుంది, కొంతమందికి ఇక్కడ కాల్ సింబల్ మీద కూడా వస్తుంది అనమాట. కాల్ సింబల్ కూడా వస్తుంది. ఆ కాల్ సింబల్ మీద క్లిక్ చేసి వాళ్ళకి కాల్ చేసి వాట్ ఈస్ వాట్ అనేది మీరైతే కనుక్కోవచ్చు. అండ్ ఆ తర్వాతకి ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనం పికప్ డీటెయిల్స్ అండ్ డ్రాప్ డీటెయిల్స్ అనేవి కావాలనుకుంటే ఎడిట్ లొకేషన్ మీద క్లిక్ చేసి చేంజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ క్యాష్ ఉంది కదా, ఆ క్యాష్ అనేది మీరు నార్మల్గా డబ్బులైనా ఇవ్వచ్చు, లేదంటే చూస్ పేమెంట్ చేంజ్ పేమెంట్ మెథడ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి పేటిఎం, ఫోన్పే, గూగుల్ పే త్రూ అయినా మీరైతే పే అయితే చేయొచ్చు అనమాట. లేదు మీరు ఏమైనా సపోర్ట్ ఇవ్వాలనుకుంటే, వాళ్ళకి ఎక్స్ట్రా టిప్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ నుంచి టిప్ కూడా ఇవ్వచ్చు. అండ్ అతను ఎంత చేశాడు, ఎన్ని రేటింగ్స్ చేశాడు, ఎంత రేటింగ్ ఉంది అతనికి, ఎన్ని ట్రిప్స్ చేశాడు, ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నాడు, అతని డీటెయిల్స్ మొత్తం మనకి రావడం అయితే జరుగుతుంది అనమాట. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే అతనికైతే కాల్ చేయండి. కాల్ సింబల్ అయితే వస్తుంది, లేదంటే మెసేజ్ చేయండి ఎక్కడ ఉన్నారని. మీరు ఎక్కడ ఉన్నారో వాళ్ళకైతే చెప్పండి మెసేజ్ చేసి. సో ఇక్కడ మీకు మెసేజ్ సింబల్ అనేది ఉంటుందన్నమాట. కాల్ ఉంటే కాల్ చేసి అడగండి, మెసేజ్ సింబల్ ఉంటే మెసేజ్తో అయితే అడగండి. ఇక్కడ మెసేజ్ చేసి వెంటనే మీరు ఎక్కడ ఉన్నారో చెప్పండి, వాళ్ళు ఎక్కడ ఉన్నారో చెప్తారు. మీ లొకేషన్కి వచ్చి పికప్ చేసుకుంటారు. మీది ఎక్కడైతే డెస్టినీ లొకేషన్ ఉంటుందో, ఎక్కడైతే దింపాలో అక్కడైతే దింపుతారు. ఆ తర్వాతకి మీరు క్యాష్ అయితే ఇచ్చేసేయండి. క్యాష్ లేకుంటే మీరు ఫోన్పే త్రూ, గూగుల్ పే త్రూ అయినా చేయొచ్చు అనమాట. సో ఇట్లా మీరైతే ర్యాపిడోలో ఏదైనా బుక్ చేసుకొని ట్రావెల్ అయితే చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.